ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీకు వందనములు. ప్రభువైన యేసుక్రీస్తు ఒక పుట్టు గురుడ్డివాని స్వస్థపరిచెను. అయితే ఆ పుట్టు గురుడ్డివాడు యేసు ప్రభువును ఎరగకుండెను. యేసు ప్రభు వానిని, నీవు మనుష్య కుమారుని యందు విశ్వసించుచున్నావా అని అడిగెను. పవిత్రమైన బైబిలు గ్రంథమునందు యోహాను సువార్త 9వ అధ్యాయము 36వ వచనం ప్రకారం వాడు, ప్రభువా, నేను ఆయనందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడిగెను. నేడు కూడా అనేకులు యేసుక్రీస్తుని ఎరగరు, ఆయన పేరును మాత్రము విన్నవారు మరియు ఆయనను గూర్చిన కొంత అవగాహన వారు కలిగి యుందురు. అయితే నేడును మనుష్యులను ప్రభు ప్రశ్నించుచున్నది, మీరు ఆయనను ఎరుగుదురా, ఆయన యందు విశ్వాసముంచుచున్నారా అనున్నది. మనుష్యుడు పాపాత్ముడయుండగా పాపమనున్నది రకరకములైన క్రియల ద్వారా కనబడుచున్నది, అనగా హత్య, వ్యభిచారము, దొంగతనము, అబద్ధములాడుట అను వాటి ద్వారా. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. అయితే దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు మానవులను విమోచించుటకు పరలోకము నుండి ఈ లోకమునకు దిగి వచ్చెను. శిలువ పైన చిందించిన తన అమూల్యమైన రక్తము ద్వారా, అనగా తన బలియాగము ద్వారా మానవుల విమోచన నిమిత్తము క్రయధనమును చెల్లించెను. ఈ దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు, అనగా ఆయనను తన ప్రభువుగాను రక్షకునిగాను అంగీకరించువాడు రక్షింపబడును. నేడు దేవుని కుమారుని యందు విశ్వాసముంచుటకు నీవు సిద్ధముగానున్నావా? దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాది దేవుడు